గుడ్ మార్నింగ్. మనం అనుకున్నట్టుగా 7వ తారీఖుకి నేను వ్యాలెట్లో పంపించుకోవడానికి ఇచ్చేస్తున్నాను. అందులో ఏ మార్పు లేదు, ఆ రోజు మీకు ప్రకటించాను కాబట్టి ఆ రోజు నుంచి మీరు ఇచ్చేసుకోవచ్చు. అలాగే 12వ తారీఖుకి యూటిలిటీకి తీసుకెళ్ళడం అనే దాంట్లో కూడా ఏ మార్పు లేదు, 12వ తారీఖు ఇచ్చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే మార్ట్స్కి కన్ఫర్మ్ చేసుకున్నారో అందరికీ ఈరోజు ప్యాక్ అవుతుంది. ఈరోజు ఆ ప్యాక్ అన్ని కూడా మీకు తెలియజేస్తాను. అక్కడ ఎవరైతే మార్ట్ తీసుకున్నారో వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నాకు సరుకు చేరింది అని చెప్పేసి వాళ్ళు ఆ వీడియో నాకు పంపించండి. అది నేను మళ్ళీ మన కుటుంబ సభ్యులందరికీ నేను పంపిస్తాను. సో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ మీ దగ్గరకు వచ్చి అవి కొనుక్కోవడం చేస్తారు. మన కాయిన్ యూటిలిటీకి వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు నేను మనం సరుకుని అంటే మన గ్రాసరీని తీసుకునే నిమిత్తం ఇప్పుడు నేను 50 హోమ్ మార్ట్స్ వరకు మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎందుకు అంటే అది మీరు ఎక్కడైతే మన తాలూకాలు ఎక్కువ ఉన్నారో అక్కడకు ఉన్న వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి. లేదా క్యూ లైఫ్ వాళ్ళు ఎలాగో తీసుకుంటారు, 50 తీసుకుంటారు. ఎందుకంటే 50 మార్ట్స్కి మనం సరుకు అందించాలంటే దానికి ఖచ్చితంగా నేను చేసుకున్న వర్క్ అంతవరకు సరిపోద్ది. మళ్ళీ నేను పికప్ చేసుకోవాలా, ఆ తర్వాత మళ్ళీ దాని మిగతా వాటి గురించి మాట్లాడదు. 50 మాత్రం తీసుకుంటున్నాను. దానికి మీరు ఎవరికి కావాలో ఇప్పుడు ఎలా పంపిస్తున్నారో అలా పంపించేయండి. ఎవరు పంపించారనేది నేను ఇక్కడ అన్ని తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఆన్లైన్లోకి అది ఎలా తీసుకొస్తానో ఏంటని అంతా చెప్తాను. ఓకే. అలాగే ప్రతి జిల్లాకి ఈరోజు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. ఈరోజు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ప్రతి జిల్లాకి కూడాను నేను ఆఫీస్ పెడుతున్నాను, అందులో ఏ మార్పు లేదు. ఆఫీస్ పెడుతున్నాను, ముగ్గురిని నేను తీసుకుంటున్నాను. అందులో సీఈఓలు కూడా ఉంటారు, మన సీఈఓ అంటే నా దృష్టిలో సీఈఓనే. ఇంతకు ముందు ఎలాంటి భావాలతో నేను తీసుకున్నాను, ఎలాంటి ఉద్దేశంతో నేను తీసుకున్నాను, ఏ గ్రేస్తో తీసుకున్నాను, ఏ క్రేజ్తో మీరు వచ్చారో అందులో ఎటువంటి మార్పు లేదు. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ జిల్లా అడ్మిన్ ఆఫీస్లోనూ ఉండొచ్చు. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కంపెనీ చూసుకుంటుంది. తర్వాత మన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఒక గోడౌన్ ఇస్తానని చెప్పాను. ఆ గోడౌన్స్ కూడా నేను ఇప్పుడు 25 గోడౌన్స్ మాత్రం ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి సరుకు సరిపోవాలి కాబట్టి. అంటే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. సరుకు సరిపోవడం ఉండదు, ఎంతైనా వస్తుంది అక్కడ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు కాయిన్స్ అనుకోండి, మీరు డబ్బులు పంపించారు, కూపన్ తీసుకున్నారు, మీరు యాక్టివేట్ చేసుకున్నారు, కాయిన్ వచ్చేస్తుంది. ఎందుకు? అది ఒక డిజిటల్ ప్రొడక్ట్. ఆ డిజిటల్ ప్రొడక్ట్ కాబట్టి మీకు వచ్చేస్తుంది. కానీ ఇది ఫిజికల్ ప్రొడక్ట్ కాబట్టి నేను పంపించడం, అక్కడ తీసుకెళ్ళడం ఇదంతా ఉంటుంది. ఇది లైఫ్ టైం ఉండేది అనమాట. ఎప్పుడు నిరంతరం తెల్లవారు లేస్తే వీటితో సంబంధం లేకుండా ఒక్క రోజు కూడా బతకలేము మనం. అంత మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చాను. మనకి ఇన్కమ్లో మరొక్కసారి సంచలనం సృష్టించడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 25 గోడౌన్స్, 50 మార్ట్స్ మాత్రం ఇప్పుడు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ విషయం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను తెలంగాణకి, ఆంధ్రాకి, మన ఈ గ్రాసరీస్కి, మిగతా వాటి అన్నింటి కలిపి ఒక టీంని తీస్తున్నానని చెప్పాను. మీకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పాను. దానికి ఇప్పుడు నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బేరీ చేసుకొని నేను ఇప్పుడు ఒక టీంని నిర్ణయించుకొని వాటిని తీసుకుంటున్నాను. ఆ టీంలో ఎవరెవరు ఉంటున్నారు అనేది ప్రకటిస్తున్నాను. సూపర్ సిఇఓల్లో కొంతమంది, అలాగే సిఇఓల్లో కొంతమంది, క్యూ లైఫ్ నుంచి కొంతమందిని తీసుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఎవరనేది ఎన్నుకుంటున్నాను. వాళ్ళతో ఇక మీదటి నుంచి మన ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న టీంని ప్రకటిస్తున్నాను. అలాగే ఈ టీంలో నుండి వాళ్ళు పూర్తి టైం నాతో స్పెండ్ చేసే, మన కంపెనీ కోసం పనిచేసే వాళ్ళు మాత్రం ఎన్నుకుంటున్నాను. ఫుల్ టైం ఉండాలన్నమాట. మళ్ళీ పార్ట్ టైం చేయకూడదు, మళ్ళీ ఇంకోటి చేయకూడదు. అంటే
పూర్తి రాష్ట్రం మొత్తం తాలూకా బిజినెస్ ని అక్కడి నుండి ఆపరేట్ చేసేటువంటి ఒక మంచి కమిటీని, ఒక మంచి టీంని తీసుకుంటున్నాను. కాబట్టి ఆ టీంలో మన సిఓ, సూపర్ సిఓ ఎలాగున్నారో, నేను సూపర్ సిఓని ఇంతకుముందు ఏ భావంతో తీసుకున్నానో ఆ భావాన్ని అచ్చు గుద్దినట్టు చూపిస్తాను. ఇప్పుడు అచ్చు గుద్దినట్టు చూపిస్తాను. సీఈఓ అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది, సీఈఓ అంటే ఎంత విలువైంది, సీఈఓ అంటే ఇలాగాని మనం మాట్లాడుకున్నప్పుడు అది ఎక్కడా పొలిపోకుండా సీఈఓ అంటే సీఈఓ ఆ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడా పోకుండా వాళ్ళకి సమాజంలో మర్యాదలు అన్ని దక్కేటట్టుగా ఒక స్టాండర్డ్ తో తీసుకుంటున్నాను. వాళ్ళని ఇప్పుడు ఎలా ఉన్నా నేను తయారు చేసుకుంటున్నాను. గతంలో మీకు చెప్పాను, పని చేయగలిగి మాట్లాడగలిగి ఎవరు ఏం చెప్పినా వినకుండా, ఎక్కడ ఏం జరిగినా దాని గురించి ఆలోచించుకుంటా, మన లక్ష్యం మన కుటుంబంలో ఉన్నటువంటి, మన కిబో కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ అన్ని కూడా మొత్తం అన్ని క్లీన్ చేసుకోవాలి, వాళ్ళందరికీ మంచి ఇన్కమ్ ఇవ్వాలి. ఇదే లక్ష్యం. ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరికీ మంచి డబ్బు అంటే ఏటో మనం ఇప్పుడు చూపించాం. మళ్ళీ అంత వరదలా చూపించిన కంపెనీ నాకు తెలిసి రాలేదు. వచ్చిందనే దాని మీద నేను డిబేట్ చేయట్లేదు, నాకు తెలిసి రాలేదు అంతే, నా కోసం చెప్తున్నాను. అయితే అంతకు మించి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అటు ఏదైతే నేను అనౌన్స్ చేస్తున్నానో వాళ్ళే ఇక మీద నుంచి కంటిన్యూ అవుతారు. దీని మీద నేను నిర్ణయం తీసుకున్న నిర్ణయం మాత్రమే దీంట్లోను. ఎందుకంటే ఈ మొత్తం కంపెనీలో మంచి ఉన్నా చెడు ఉన్నా భరించిందంతా నేను ఇక్కడ నుంచి పాయింట్ చేసి నేను భరిస్తున్నాను అదంతా. కాబట్టి దాని మీద నిర్ణయం కూడా నేనే తీసుకుంటున్నాను. దాని మీద ఎందుకు ఇప్పుడు నేను ఎవరు పని చేస్తారు, ఎవరు ఎలా చేయాలి, ఎవరిని ఇందులో ఏ విభాగం అప్పచెప్పాలనేది నాకు ఒక ఆలోచన ఉంటది. కాబట్టి వాళ్ళని నేను తీసుకుంటున్నాను. మనం ఎంచుకున్న వాళ్ళు ఎదుటోడికి బాగా ఉండకపోవచ్చు, మనం ఎంచుకున్న వాళ్ళు ఎదుటోళ్ళకి మరీ గొప్పగా ఉండొచ్చు, తప్పులేదు. ఎవరి భావాలు వాళ్ళు. ఇది ఫస్ట్ కమిటీ. తర్వాత మళ్ళీ నేను దాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్తానో అప్పుడు మిగతా వాళ్ళు తీసుకుంటాను. కాబట్టి వీళ్ళకి అద్భుతమైన ఇన్కమ్ చూపించి ఎవరికి కమిటీలు, అప్పుడు నేను చెప్పాను కదా, సీఈఓ సూపర్ సీఈఓకి డబ్బు అంటే ఏంటని నేను చూపిస్తున్నాను. అది చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉండండి, అంతే. మనం ముందుకెళ్ళిపోతాను, దాన్ని నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ మార్ట్స్ కానీ లేదా గోడౌన్స్ కానీ ఇతరత్ర మనకు వచ్చింది ఏవైతే ఇప్పుడు మనం వస్తున్నాయో వాటిని కన్ఫర్మ్ చేసే విధానంలో ప్రతి ఒక్కరూ, లీడర్ అనే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు బండి తీసుకున్నారు, ఈఎంఐ కట్టలేకపోయారు. కారు తీసుకున్నారు, ఈఎంఐ కట్టలేకపోయారు. దానికి సంబంధించి నేను కొన్ని ప్రొవిజన్స్ తీసుకొస్తున్నాను, కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు కారుకి కానీ బండికి కానీ కాయిన్స్ వేస్తాను, కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళు డబ్బులు రావు. ఇప్పుడు మన యూటిలిటీలోకి వెళ్తేనే డబ్బులు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు. దాన్ని మొత్తం పోవడానికి, కుప్పలు మొత్తం తీసేయడానికి నేను మంచి ప్లాన్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతుందని కూడా వాళ్ళు బయటికి రావడానికి నేను కొన్ని ప్యాటర్న్స్ తీసుకుంటున్నాను. మీరు ఆ బండి కారు విన్నర్స్ ఒకవేళ మన కంపెనీలో ఇప్పుడు నేను మనం చేస్తున్న ఈ మార్ట్స్ పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు నేను ఎంపిక చేసిన వాళ్ళ ద్వారా మీరు ఏ విషయం తెలుసుకొని మీరు పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్లీగా ఆ డబ్బులు మీకు ఎలా రావాలన్నది నేను పక్క ఒక ప్లాన్ చేసుకున్నాను. త్వరలో దాన్ని ప్రకటిస్తాను. ఆ బాధల్లో నుంచి మిమ్మల్ని విముక్తి చేసి మళ్ళీ నాతో కలిసి నడిపించడానికే ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే మనందరం కలిపి మన కమిటీలో ఉన్న కాయిన్స్ మొత్తం అన్ని క్యాష్గా మార్చి వాళ్ళ చేతిలో పెట్టాల్సిన బాధ్యత నా పైన, నా ద్వారా మీ పైన, మీ ద్వారా మిగిలిన లీడర్ల పైన ఉన్నది. కాబట్టి మీరు ఇమీడియట్లీగా మీరు ఎవరైతే దాని మీద యాక్టివ్గా ఉండగలరో వాళ్ళందరూ నాతో కలిసి రండి. వెల్కమ్. నేను ఇప్పుడు ఇమీడియట్లీగా నేను అది ప్రకటిస్తున్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు మనకి వ్యాలెట్ పెట్టుకుంటున్నారో అందులో పెట్టుకోండి, రాని వాళ్ళకి నేర్పండి. దాన్ని ఎంత ఈజీగా పోవడానికి ఏదైనా మార్గం ఉన్నదని అంటే మీకు ఎవరికైనా తెలిసింది ఉంటే నాకు తెలియజేయండి. మీకు ఇలాగుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే నాకు దాన్ని తెలియజేయండి. ఎందుకంటే పల్లెల్లోనూ గ్రామం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కోణంలోనూ లేదంటే ఒక కోనీల్లోనూ వీటిల్లో మనం ఎంతో మంది ఈ కిబో కాయిన్స్ వాళ్ళందరికీ మనం అమ్మాం. కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరిని వెతికి పట్టుకొని వాళ్ళ తాలూకు కాయిన్స్ అన్ని వీటిల్లో తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సో ఈజీగా పోవడానికి ఏ దారి ఉన్నదో మీరు చెప్పండి. అది ఈజీగా ఉన్నది అనుకుంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
లవ్ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అందరూ ఒక పాజిటివ్ మైండ్తో ఉండండి, ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. లవ్. తెలంగాణ నుంచి స్టేట్స్ కమిటీ సూపర్ సిఇఓగా ఉపేంద్రని తీసుకున్నాను. ఉపేంద్ర, నీకు ముందుగా కంగ్రాచులేషన్స్. నేను ఏ ఉద్దేశంతో ఎన్నుకున్నానో, ఏ ఉద్దేశంతో నేను తీసుకున్నానో అది నెరవేరుస్తామని ఆశిస్తున్నాను. నెరవేర్చి తీరాలి. ఇప్పటి వరకు కంపెనీలో నీ పని నువ్వు చేసుకుంటూ కంపెనీకి కావాల్సిన సర్వీసులన్నీ చక్కగా అందించిన కారణంగా, ఇంతకు ముందు చేసినప్పుడు అద్భుతంగా చేసావు కాబట్టి నేను తీసుకున్నాను. నీ మీద అపారమైన నమ్మకంతో నాకు కిబో కుటుంబ సభ్యులందరికీ అపారమైన సర్వీసు, అద్భుతమైనటువంటి ఈ సేవని నువ్వు మనసారా తీసుకొని చేస్తానని మాట ఇచ్చావు. ఇప్పుడు నీకు కాల్ చేసి నేను అడిగాను, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నేను ఎంపిక చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటావని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఒక స్టేట్ మొత్తానికి ఇప్పుడు నేను ఈ కమిటీ తీస్తున్నాను. నేను ఇంతకు ముందు సూట్ వేయొద్దని చెప్పాను, కానీ ఇప్పుడు నేను ఎంపిక చేసినటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా సూట్లోనే ఉండాల. నేను ఎంపిక చేసిన తర్వాత దాన్ని ఆ స్థాయిలో ఆయా కార్యక్రమాలకు పాల్గొన్నప్పుడు, మీకు మిగతా మామూలుగా ఫీల్డ్ చేసినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు మీరు మామూలుగా ఉండొచ్చు, కానీ చేసినప్పుడు ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు సూట్లోనే అటెండ్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు నా కంపెనీ తరఫు సూపర్ సిఇఓ. నీకు నేను ఇంతకుముందు ఏ మాట ఇచ్చానో, నేను ఏ స్థాయిలో నిలబడతానని ఈ సూపర్ సిఇఓలందరూ ఎన్నుకున్నాను, దానికి ఎక్కడ తగ్గకుండా ఒక మెట్టు పైన పెడతాను. అన్ని విధాలుగా, ఇన్కంలో కానీ స్టేటస్లో కానీ అన్ని విధాలకు కూడా మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి కిబో కుటుంబ సభ్యుడికి వాళ్ళకి నమస్కరించి మనం సేవ చేసుకోవాలి, మన సర్వీస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మన కంపెనీలో ఉన్న కమిటీలోకి. థ్యాంక్ యూ డాడీ. ఈయనకి అభినందనలు తెలియజేసే వాళ్ళందరూ అంటే కంపెనీగా నేను ప్రకటించాను, అభినందనలు తెలియజేయాలనుకున్న వాళ్ళందరూ తెలియచేయండి. దుమ్ము దులిపేద్దాం. అలాగే మరొక నలుగురిని సెలెక్ట్ చేశాను. ఈ నలుగురు కూడా, మీ నలుగురికి కంగ్రాచులేషన్స్. మనం మన కుటుంబానికి, అంటే కిబో కుటుంబ సభ్యులందరికీ మనం మంచి సర్వీస్ ఇవ్వాలని, మీరు ఇవ్వగలరని మిమ్మల్ని ఎంపిక చేశాను. మీరు ఇందులో సిఇఓ అయితే సిఇఓ గాను, సూపర్ సిఇఓ అయితే సూపర్ సిఇఓ గాను, యాజ్ ఇట్ ఈజ్ అదే నేమ్ తోటి, అదే ఫేమ్ తోటి మనం మళ్ళీ కొనసాగుదాం. మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కాయిన్కి న్యాయం చేసేలాగా మీరు ముందుకొచ్చి వర్క్ చేస్తారని నేను మీకు కాల్ చేసి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు కానీ, ఎన్నో పొగడ్తలు కానీ, ఎన్నో ఇబ్బందులు కానీ వస్తాయి. ఇప్పుడు ఈ రెండేళ్లుగా, అంటే 23 మే నుంచి 24 మేకు ఒకటి, 24 మే నుంచి 25 మేకు ఒకటి, 2 ఏళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో నేను అనరాని మాటలు నన్ను అన్నారు, వినలేని మాటలు నేను విన్నాను. అయినా నేను ఎక్కడ నా ధైర్యాన్ని కానీ, నా స్థైర్యాన్ని కానీ, నా లక్ష్యాన్ని కానీ నేను ఎక్కడ వదులుకోలేదు. ఎందుకంటే లక్ష్య సాధన చేసేవాడికి తూట్లు పడతాయి, దాన్ని తట్టుకొని వెళ్ళినవాడే నిలబడగలడు. మాటలు అనేవాడికి ఏముంది, నోటితో ఒక మాట చెప్పిస్తే పోద్ది, అంతే. ఆ మాత్రం దానికి మనం అక్కడి నుంచి భయపడి వెనక్కి వచ్చామంటే నువ్వు ఈ జీవితం ఏది సాధించలేవు. ఒకసారి నీ జీవితాన్ని చూసుకో, పూల పనుపు కాదు. ఒకసారి నీ గతాన్ని ఒకసారి చూసుకో. గుంతలుగా ఉన్న రోడ్లు, ఎన్నో జీవిత రోడ్లు, ఎన్నో అవకతవకలు పడి ఇక్కడ వరకు వచ్చావు. ఇదేమి నిన్ను పూల రథం మీద తీసుకొచ్చి ఈ రోజు నిన్ను ఇక్కడ ల్యాండ్ చేయలేదు ఎవడను. ఎన్నో కష్టాలు పడవచ్చు. ఇప్పుడు కూడా అంతకు మించి పడడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే అంతకు మించిన, ఇంతకు ముందు ఉన్న దానికి మించిన మనం సంతోషాన్ని మనం దక్కించుకోగలుగుతాం. ఇది మీరు పూర్తిగా నిర్ణయించుకున్నారని నమ్ముతూ నేను మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. మనం చేయాల్సిందల్లా మన కుటుంబంలో ఉన్న అందరికీ, కిబో కుటుంబం అందరికీ
న్యాయం చేయాల. ఒక్క కాయిన్ కూడా ఎక్కడ వండుకుంటా మొత్తం న్యాయం చేయాల. నేను మిమ్మల్ని విష్ చేస్తూ నేను ఒక మాట చెప్తున్నాను. నేను గతంలో మన కాయిన్ 1,00,000కి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నాను అని చెప్పాను. అది ఎక్కడ మిస్ అవ్వకుండా, నా మాట మిస్ అవ్వకుండా నేను చేసుకునే ప్రయత్నం నేను ఉన్నాను. అది ఎలా చేస్తాను, ఏం చేస్తాను అనేది మీకు త్వరలో తెలియజేస్తాను. నేను యాక్చువల్గా ఎల్లుండి మాట్లాడదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఎంపిక చేసిన సందర్భంగా నేను చెప్తున్నాను. అది ఎలా చేస్తాను, ఏం చేస్తాను, దేంతో కలిపి చేస్తాను అనేది మీరు చూడండి. నేను అనుకున్న మాటను అనుకున్నట్టు చేస్తాను. నేను ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుతాను. ప్రతి మాటని మనం అప్పుడు ఏం చెప్పానో ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను. నా మాటకి మీరు కూడా విలువనిచ్చి మనం ఇచ్చిన మాటల్ని, నేను ఇచ్చిన మాటలు మీరు అందరూ చెప్పారు. ఆ మాటల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో అహర్నిశలు కష్టపడి పనిచేద్దాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన తాలూకా బీసీటీ కాయిన్ మొత్తం క్లీన్ చేసే పనిలో మనం పనిచేస్తున్నాం. కాబట్టి పొగడ్తల్ని హ్యాపీ తీసుకోండి, విమర్శల్ని దాని మీద నేర్చుకోండి, తిట్లు సహనంగా ఉండడానికి దాంట్లో వాడుకోండి. అంతే. ఎవరేమన్నా సరే మనం ధైర్యం ఎక్కడా పోకూడదు. మన కుటుంబాలని ఉన్నతంగా చూడాలి. మిమ్మల్ని నేను ఏ స్థాయిలో చూడాలనుకున్నానో అది చూస్తాను. మిమ్మల్ని ఏ స్థాయిలో చూపించాలనుకున్నా అది చూపిస్తాను. మీరు నెక్స్ట్ మనం చేసే దాంట్లో ప్రతి జిల్లాలను కూడా మనం ఒక ఆఫీస్ పెడతాం. ఆఫీస్ సంబంధించిన అడ్మిన్లోకి మన సీఓలు తీసుకుందాం. కలిసి వచ్చే వాళ్ళతో, కష్టపడే వాళ్ళతో వెళ్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళే కష్టపడకపోతే డబ్బులు రావు. కష్టపడపోతే విజయం సాధించకపోతే మనకు గుర్తింపు రాదు. ఎక్కడికి వెళ్ళే ఇదే, ఇందులో మార్పు ఏమి ఉండదు. 5 ఏళ్ళుగా నేను స్టార్ట్ చేసి 2 ఏళ్ళుగా భరించుకుంటూ వచ్చానంటే నాకున్న కాన్సన్ట్రేషన్ చూడండి. తీసిస్తే ఏమి కాదు. ఇంతవరకు తీసినవి మనం ఎవరిని ఏమి చేయలేకపోయాం. గతాన్ని ఒకసారి రిచ్ చేయండి, ఏమి చేయలేకపోయాం. వాళ్ళు ఏమయ్యారని మనం చూడొద్దు, మనం ఏం చేయలేకపోయాం. కానీ నేను అది కాకుండా నేను ఇక్కడ ఇంతవరకు ఉన్నానంటే నా మాట ఎట్టి పరిస్థితులు నిలబడాల్సిందే. గ్రామానికి మన మార్ట్స్ వెళ్లాల్సిందే. గడప గడపకి మన సామాన్లు వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కరి ఐడిలోకి గలగల వర్షంలాగా డబ్బు రావాల్సిందే. దీనికి నా ప్రతినిధులుగా మిమ్మల్ని ఎంచుకున్నాను. నెక్స్ట్ వాళ్ళని మళ్ళీ ప్రకటిస్తాను. గుడ్ మార్నింగ్ డాడీ. ఏబీ కమిటీలోకి నిన్ను సెలెక్ట్ చేశాను. నువ్వు ఎంత కంపెనీ కోసం ఎంత పరితపిస్తావో నాకు తెలుసు. అందుకే నీతో మాట్లాడి నేను ఇది పెట్టాను. మన కమ్యూనిటీలో అందరికీ మేలు చేస్తారని, మేలు చేసేయడానికి నేను చెప్పే విధానాన్ని సక్రమంగా ప్రజల్లోకి కమ్యూనిటీలో తీసుకెళ్తామని ఆశిస్తున్నాను. అలాగే మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కోసం మిగతా అందరినీ పనిచేయడానికి మేమందరం మాట్లాడుకొని అందరితో మాట్లాడాను. నేను వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నాను. వాళ్ళతో కలిసి నువ్వు కూడా అద్భుతమైనటువంటి ప్రేమతో మన కమ్యూనిటీ అందరికీ మేలు చేసే విధంగా మనం ముందుకు తీసుకుపోదాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాయిన్స్ ఎన్నో అనుకో ఇది. కాబట్టి నీకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. త్వరలో మీ విధి విధానం నేను ప్రకటిస్తాను. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. 7 ఇంకొక 2 రోజులు ఉంది. 7వ తారీఖున పెట్టేయండి. చాలా ఎక్కువ మంది చాలా చక్కగా పెడుతున్నారు. మన కిబో అకౌంట్లో మీ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్లో మీ అకౌంట్లో ఈ అడ్రస్ని బీసీ అడ్రస్ పెడుతున్నారు. సంతోషం. అందులో ఒకరిద్దరు వాళ్ళు మామూలు అడ్రస్ పెట్టారు. అంటే అడ్రస్ అంటే జనరల్ అడ్రస్ అనుకున్నారు, అది పెట్టారు. అది తీసాను. అలా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
అవి మళ్ళీ మీరు కొత్తగా చేసుకొని ఇప్పుడు ఏదైతే ట్రస్ట్ చేస్తున్నామో అది చేసుకొని మళ్ళీ మీరు కట్టండి. మిగిలిన వారందరినీ 2 స్టేట్స్లోనూ నేను సెలెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని మీకు తెలియపరిచి నేను మరికొన్ని వివరాలు మీతో మాట్లాడతాను. ఇప్పుడు ఎంపిక కాబడిన ప్రతి ఒక్కరికి స్వాగతం. కిబో కమ్యూనిటీకి మేలు చేయడానికి మీరు ఎంపిక చేయబడిన ఈ టీం అంతటికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి స్వాగతం, మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మనం గమ్యాన్ని చేరుకోవడానికి మీ పూర్తి సమయాన్ని కేటాయిస్తారని నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాల్లోనూ ఉన్న సిఇఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మీ తాలూకా అని మీరు మెసేజ్ పెట్టండి. ఈ 7 కూడా నా తరపున, నా కిబో కుటుంబం మొత్తం తరపున, అలాగే క్యూలైవ్ కుటుంబం మొత్తం తరపున స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన కిబో కంపెనీ యొక్క VCT కాయిన్ యూటిలిటీని ఉత్సవంలా మార్చడానికి